నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమంటున్న వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. కీలకం కానున్న క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపనుందా? వివరాలు. కావలి నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమని కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన ఛానల్తో మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే తాము చేయబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. మరోసారి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమి మాట్లాడారో చూద్దాం. ఆయన పెట్టిన మేనిఫెస్టో ఈ యూనివర్సల్ హెల్త్ కార్డ్ అనేది మధ్యతరగతి కుటుంబాలు చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ పోతే ఖర్చుతో కూడుకున్న పని. అటువంటిది 1000 రూపాయలు కడితే చాలు, మొత్తం మిగతా ఎంత అయినా కూడా ఎన్ని రష్ అయినా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బగాయిస్తుందని ఒక హామీ భరోసా ఈరోజు ఆ యూనివర్సల్ కార్డు హెల్త్ కార్డు ఇవ్వడం వల్ల పేద అండ్ బడుగు మరియు మధ్యతరగతి కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి కావలి నియోజకవర్గానికి కావాల్సిన ముఖ్యమైన ప్రాజెక్ట్స్ అవి సాధించేదానికి రామాయపట్నం పోర్టు, ఎయిర్పోర్టు, ఫిషింగ్ హార్బరు, అదేవిధంగా భూగోళకు సంబంధించిన రైల్వే గన్స్ ప్రాజెక్టు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా కావలిని అభివృద్ధి చేసేది, టెక్స్టైల్ పార్క్స్, ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి కావలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత అరువు కావచ్చు, పట్టణాలు కావలి పట్టణం కావచ్చు సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలకి ఒక మంచి అవకాశం రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి అవుతున్నారని ప్రతి ఒక్క సర్వే తెలియజేస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ప్రతాప్ రెడ్డిని ఈసారి మనం గెలిపించుకుంటే అధికారం ఉంది కదా, తప్పకుండా మంచి చేస్తాడనే ఒక నమ్మకంతో నన్ను అందరూ కూడా తప్పకుండా మేమంతా కూడా నీకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం ఉంది. తప్పకి రైతు సోదరులకు ఒక భరోసా ఇస్తున్నాను. ఒక్క ఎక్కడ కూడా ఎండిపోకుండా మనం ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాలు కావలికి సంబంధించిన తాగునీరు సాగునీరు ఏ విధంగా తీసుకొచ్చి కావలి ప్రజలకు మంచి చేయాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకుని ఆ 5 సంవత్సరాలు వాటికి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసి ప్రతి ఒక్క ఎకరాకి ఒక్క పంటకి నీరు వచ్చే విధంగా చేయాలి. అదేవిధంగా ఏ విలేజ్లో కూడా తాగునీటికి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని నా బాధ్యత. తప్పకుండా అది కూడా చేస్తానని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకి మేము చెప్పేది, ఈరోజు మత్స్యకార గ్రామాలకు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. వారికి సరిగ్గా ఉన్న పథకాలు కూడా అందించే దాకా లేవు. ఎక్కడ పెట్టినా అక్కడ ఆ ఫండ్స్ని ఏ విధంగా అవినీతి చేస్తున్నారో మనం చూస్తాను. అటువంటిది కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకి ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినా 10 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తామంటున్నారు. అంతేకాకుండా వారికి చేపల వేటకు కావాల్సిన బోట్లు కావచ్చు, వలలు కావచ్చు, అదేవిధంగా వారు ఎండబెట్టుకునే ప్లాట్ఫామ్స్ కావచ్చు, కమ్యూనిటీ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తామన్నట్టు. దాంతోపాటు వారికి వేట విరామ సమయంలో ఇప్పుడున్న 3,000 4,000 ఇస్తున్నాం, దాన్ని 10,000 రూపాయలు చేయడం జరిగింది. అంతేకాని డీజిల్ సబ్సిడీ ఇప్పుడున్న రేటుకు 50% డీజిల్ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా 1000 గంటలకి 1.5 రూపాయలకి కరెంట్ ఇస్తామని చెప్పడం ఈరోజు మత్స్యకార కుటుంబం. ఎందుకంటే వాళ్ళు 1 ఎకరానో 1 ఎకరానో 2 ఎకరాలు 4 ఎకరాలు వేసుకుంటారు. ఈరోజు కరెంటు బాగా మోపిడవుతూ ఉంది. అటువంటిది లేకుండా 1.5 రూపాయకే కరెంటు వారికి అందిస్తామని చెప్పడం కూడా ఈరోజు మత్స్యకార గ్రామాలు అంతా కూడా జగనన్నని ఏ విధంగా ఒక దేవుడుగా ఈరోజు జగనన్న కావాలని మహిళలు అయితే హారతులు బట్టి ఈరోజు ఆహ్వానిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మత్స్యకారులు కూడా జగనన్న మీద ఏ విధంగా ప్రేమ ఉందో. తప్పకుండా మంచి మెజార్టీతోటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న నన్ను తప్పకుండా మంచి మెజార్టీతోటి గెలిపిస్తానని తెలియజేస్తాను ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అర్బన్ హౌసింగ్ స్కీమ్ పెట్టి అందరికీ హౌస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే హౌస్ ఇచ్చాక కానీ దాంట్లో పెద్ద స్కామ్, అది ఒక పెద్ద స్కామ్. సరే అయింది ఈరోజు చేసిన వారు దిగమింగిన అమౌంట్ని పేద ప్రజల మీద రుద్దుతా ఉన్నారు. ఆల్మోస్ట్ 3.5 లక్షల పైగా బ్యాంకులను ఇప్పించి అవన్నీ కూడా వారు స్వాహా చేస్తున్నారు. ఆ డబ్బుని ఈరోజు పేదవారిని కట్టాలి, 30 సంవత్సరాలు కట్టాలి, 360 నెలలు వారు ప్రతి నెల 1,500 రూపాయలు బ్యాంకు కట్టాలని ఈరోజు చెప్పారు. ఒకవేళ బ్యాంకు లోన్ కానీ 3 నెలలు కట్టకపోతే ఆ ఇంటిని ఆక్షన్ వేసే పరిస్థితుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హామీ ఇచ్చాడు, ఎవరైతే హౌస్ తీసుకొని ఉన్నారో వాళ్ళకి ఒక్క పైసా కూడా కట్టాల్సిన పని లేదు, మొత్తం నేను మాఫీ చేసేస్తాను అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తున్నారు. సో అది ఒక పెద్ద భరోసాగా
ఈరోజు ఎవరైతే అవసరం తీసుకో వాళ్ళందరూ కూడా సంతోషం వచ్చేసి తప్పకుండా జగనాన్నే మేము గెలిపించుకుంటామని ఈరోజు చెప్తా ఉన్నాం మొత్తం రాష్ట్రమంతటా కూడా. కావలి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన డెన్ ఛానల్తో మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఏం చేస్తుందో తాను చేసే పనులపై వివరించారు. మరోసారి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మీ అందరికీ అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యల పట్ల స్పందించి వ్యక్తిగత మరియు అభివృద్ధి కార్యక్రమాలలో మమేకమై మీతో మీ శాసనసభ్యుడిగా పనిచేసి మీతో కలిసిమెలిసి ఉంటానని మనం చేస్తున్నా. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత స్థానికంగా ఉన్న సాగునీటి సమస్యల్ని తాగునీటి సమస్యల్ని ప్రథమంగా వాటి మీద దృష్టి పెట్టి వాటిని పూర్తిగా పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తాను. అవతల వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు వైద్య సేవలు ప్రజలకు ఎక్కువగా అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల మౌలిక వస్తువులు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. కావేరీ నియోజకవర్గానికి ఇది నా ప్రయారిటీ. మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసేదానికి నేను కానీ మస్తానయ్య గారు కానీ ఇతర టీం మెంబర్స్ అందరూ అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నారు. మాజీ శాసనసభ్యుడు మా గురువు గారు తండ్రికి యానాదిరెడ్డి గారు, మా తండ్రి గారు సన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు. మేమిద్దరం శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు కూడా గురువు గారితో సన్నిహితంగా ఉన్నాం. ఆయన వారసుడిగా ఎప్పుడు చెప్పుకునేవాళ్ళము. ఈరోజు ఆయన యొక్క అనువాయులు, ఆయన యొక్క స్నేహితులు మెజారిటీ వాళ్ళు నాతోటి ఈరోజు సహకరించి నా యొక్క ఎన్నిక కృషి చేస్తున్నారు. నేను కావలి పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండి కావలి నియోజకవర్గ ప్రజలకి ఎక్కువ శాతం వారి యొక్క సమస్యల పట్ల స్పందించి వాటిని పరిష్కరించేదానికి అన్ని విధాలా కృషి చేస్తాను. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అన్ని వర్గాల వారికి, అట్టడుగునున్న పేదవారికి, వ్యాపారస్తులకు అందరికీ అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యల పట్ల స్పందించి వారికి అండగా ఉంటాం. మేము కావలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా పూర్తి సమయాన్ని వెచ్చించి సమస్యల మీదనే అన్ని విధాల ప్రయత్నం చేస్తాను. అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో కానీ చర్చించి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కావిల్లోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకుని కావిల్ నుంచే ఆపరేట్ చేస్తాను. మత్స్యకారుల యొక్క అభివృద్ధి సంక్షేమాలు ఎక్కువగా పట్టించుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. వారి యొక్క సమస్యల్ని అవగాహన చేసుకుని ఎక్కువ నాకు కానీ మస్తానయ్య గారు కానీ మాకు అవగాహన ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ రెట్టింపు దశలో వారికి మేలు జరిగే విధంగా కృషి చేస్తాను. అలాగనే కావలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహం నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఉచితంగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. అది ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా అది అమలు చేస్తుంది. అలాగనే 2,000 రూపాయల పెన్షన్ని 3,000 పెంచడం జరిగింది. చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. ఇవన్నీ నిజంగా ఒక కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబం చితికిపోకుండా ఆ కుటుంబాన్ని ఆదరించేదానికి ఈ 10 లక్షల రూపాయల బీమా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆ కుటుంబం నిజంగా మరోలాంటి అవుతుంది. ఇటువంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ప్రవేశపెట్టడం చాలా గొప్ప విషయం. ఈ రైతులకు సహాయం కూడా ఉత్త రైతులకే అనేది కాకుండా కౌలు రైతులకు కూడా పెట్టి ప్రవేశపెట్టడం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి బాగుంది. దాని మీద నిజంగా అట్టడుగునున్న పేద రైతాంగానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఈ కార్యక్రమాల్ని ప్రజలు ఆదరిస్తారు. ఖచ్చితంగా దాని మూలన
ప్రభుత్వం మళ్ళా ఏర్పడిన తర్వాత ఇంకా భారీగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అనుకుంటున్నాను. కావలి నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ భయం ప్రధాన పార్టీలో నెలకొంది. నియోజకవర్గంలోని ప్రధాన పార్టీలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు బేదా మస్తానరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి అల్లూరు మండలానికి చెందిన వారు కావడం విశేషం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలికి చెందిన వ్యక్తి కావడం, తెలుగుదేశం పార్టీకి చెందిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అల్లూరుకు చెందిన వారు కావడం విశేషం. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ కావలి నియోజకవర్గం చెందిన వారు కావడంతో క్రాస్ ఓటింగ్ కీలక భూమి పోల్చే అవకాశాలున్నాయని పలువురు నాయకులు భావిస్తున్నారు. కావలి పట్టణంలోని కొన్ని వార్డుల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం మాత్రం బలంగా ఉంది. అది ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న లెక్కల్లో ప్రధాన పార్టీల నాయకులు లెక్కలు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాత్రం కావలి నియోజకవర్గంలో స్వల్పంగా మాత్రమే క్రాస్ ఓటింగ్ జరిగింది. ఆ ప్రభావం అంత తీవ్రంగా లేకపోయినా నెల్లూరు పార్లమెంటు పరిధిలో మాత్రం భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగింది. అది అప్పుడు ఆదాలకు అనుకూలంగా జరిగిన గెలుపుకు 13,000 ఓట్ల దూరంలో నిలిచిపోయారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేదా మస్తానరావు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం కొనసాగుతుంది. ఈ క్రాస్ ఓటింగ్ ఎంత శాతం ఉంటుందనే విషయం అటు రాజకీయ నాయకులకు అందుబట్టడం లేదు. మరోపక్క కావలి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్కి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం కొనసాగుతుంది. మరికొన్ని చోట్ల మాత్రం తెలుగుదేశం అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చినా అది ఇరు పార్టీల అభ్యర్థి గెలుపుపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ పడిన ఓట్లు ఎంపీ అభ్యర్థికి ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్న విషయం అంతుపట్టకుండా ఉంది. ఈ క్రాస్ ఓటింగ్ ఎవరు కంపు ముంచుతుందని కొన్ని రోజులు ఆగితే కానీ తెలియని పరిస్థితి నెలకొని ఉంది. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.